ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికరమైన ఘటన అయితే చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కరుణ్ నాయర్ గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగాడు. అవుట్ ఆఫ్ సిలబస్ గా బరిలోకి దిగి ముంబై ఇండియన్స్ బౌలర్లను చితక్కొట్టాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లోనూ అలవోకగా సిక్సర్లు బాదాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్లో 2 బౌండరీలతో 11 పరుగులు పిండుకున్న కరుణ్ నాయర్ అతను వేసిన 6వ ఓవర్లో 2 సిక్సర్లతో పాటు ఒక 4తో 18 పరుగులను పిండుకొని 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 7 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో అర్ధశతకం నమోదు చేశాడు. అయితే ఈ ఓవర్లో రన్ తీసే క్రమంలో కరుణ్ నాయర్ చూసుకోకుండా బుమ్రాను ఢీకొట్టాడు. వెంటనే అతనికి క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ బౌండరీలు బాదడనే ప్రెస్టేషన్ తో కరుణ్ నాయర్ పై బుమ్రా నోరు పారేసుకున్నాడు. ఈ ఎక్స్ట్రాలే వద్దురే అని వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది. దాంతో ఆగ్రహానికి గురైన కరుణ్ నాయర్ ధీటుగా బదులివ్వడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్ జోక్యం చేసుకుని బుమ్రాకు సర్ది చెప్పాడు. కరుణ్ నాయర్ తన తప్పు లేదని హార్దిక్ పాండ్యాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు ఈ గొడవ జరుగుతుండగా రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్ తో నవ్వులు పూయించాడు. రోహిత్ శర్మ రియాక్షన్ అభిమానులైతే ఆకట్టుకుంటుంది. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ 33 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 59 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19వ ఓవర్లో 193 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలైంది. కరుణ్ నాయర్ 40 బంతుల్లో 12 ఫోర్లు 5 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతని పోరాటం వృధా అయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 19వ ఓవర్లో చివరి 3 బంతులకు వరుసగా ఆశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ రన్అట్ అవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచింది.